యూట్యూబర్ రేవతి అరెస్ట్ పై జాయింట్ సిపి విశ్వప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇలా అబ్యూజివ్ కామెంట్స్, డెరాగేటరీ కామెంట్స్, ఇన్సల్టింగ్ నేచర్లో ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. అలాగే మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఫిబ్రవరి మాసంలో రికార్డ్ చేయబడి ఉంది, కానీ టెలికాస్ట్ చేయబడింది ఎప్పుడంటే 10th మార్చి నాడు టెలికాస్ట్ చేయబడింది. అలాగే నిప్పుకోడి అనే ఒక ఎక్స్ ప్రొఫైల్లో కూడా 10th మార్చ్ అంటే జస్ట్ 2 days బ్యాకే పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మీడియా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తన్వి యాదవ్ గారు కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క హ్యాండిల్లో కూడా 10th or 11th రోజు పోస్ట్ చేసింది. సో ఇట్స్ ఏ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ టు ఇన్సల్ట్, డిఫేమ్ అండ్ మేక్ అబ్యూజివ్ అండ్ ఇన్సల్టింగ్ కామెంట్స్ అగెన్స్ట్ అవర్ ఆనరబుల్ సీఎం. అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ రెప్యుటేషన్. రెప్యుటేషన్ ఈజ్ ఏ ప్రాపర్టీ. చట్టం ప్రకారం రెప్యుటేషన్ ప్రాపర్టీ. నోబడి కెన్ హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇట్ హాస్ గాట్ సడన్ రిస్ట్రిక్షన్స్. ఇఫ్ ఎనీబడి ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్, ఒకరికి అగౌరవపరిచే విధంగా ఇన్సల్టింగ్గా ఉంటే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. అండ్ ఇట్ షుడ్ కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ సొసైటీ. సంబడి ఈజ్ యూజింగ్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాడుకుంటున్నాము, కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ద video or content that you are uploading, the material that you are uploading should conform to the standards of the society. So it crosses all limits of decency. So అదే ఒకటి. అలా కాకుండా సారీ ఈ వీడియో చూస్తే మాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలియదంటే ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆఫీస్లో రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. యా, డెఫినెట్లీ. జనరల్గా ఎప్పుడైనా ఇప్పుడు ఇట్స్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ పార్టీ. ఇఫ్ ఎనీబడి ఈజ్ క్రాసింగ్ ద లిమిట్స్, ఎనీబడి ఈజ్ మేకింగ్ అబ్యూజివ్ కామెంట్స్ ఆర్ derogatory remarks ఆర్ ఎస్పెషల్లీ inappropriate కంటెంట్ ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా జనరల్లీ వాట్ ద ప్రాక్టీస్ హియర్ ఈజ్ వీ టేక్ ద లీగల్ ఒపీనియన్ అండ్ ఇట్ షుడ్ క్రాస్. దే షుడ్ బి సపోజ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇట్ షుడ్ బి టూ అబ్యూజివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా రోజు చాలా దుమ్మెత్తి పోస్తూ ఉంటారు మీడియాలో, చాలామంది అబ్యూజివ్గా ఉంటాయి, కానీ ఇట్ షుడ్ బి టూ అబ్యూజివ్. తర్వాత రెండోది ఇట్ షుడ్ క్రాస్ ఆల్ ది లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ. సో ఇవి రెండు ఇందులో కనబడుతున్నాయి. మీకు వింటే మనం నేనే మాట్లాడలేకపోతున్నట్టు మీరు అర్థం చేసుకోండి. మీ మీడియా ముందుకు వచ్చి అతను ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలాంటి అబ్యూజెస్ హ్యాండిల్ చేశారు సీఎం గారి పైన నేను మాట్లాడలేకపోతున్నానంటే ఎంత అబ్యూజ్నో మీరు అర్థం చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ఉందండి, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే ఇది ఇప్పుడు పల్స్ న్యూస్ టీవీ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్. మీరు ఇదొకటే కాదు, చాలా కొన్ని సందర్భాలు ఐ విల్ టెల్ యూ టు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ లేడీ. షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 cases. ఒక SC/ST యాక్ట్ కేసులో బుక్ అయింది రేవతి గారు ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. ఆల్రెడీ షీ వాజ్ అరెస్టెడ్, షీ ఈజ్ ఆన్ బెయిల్. ఇంకోటి సైబరాబాద్లో కూడా ఒక సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ మీద అబ్యూజివ్ పోస్ట్ చేసి అక్కడ రిజిస్టర్ అయింది కేసు. అలాగే ఇదే కాకుండా ఇప్పుడు ఈ నిప్పుకోడి అనే ఏదైతే ఎక్స్ హ్యాండిల్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతని మీద 5 cases రిజిస్టర్ అయి ఉన్నాయి. అదే కాకుండా ఈమె యొక్క తన్వి యాదవ్ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే అందులో చాలా పోస్టులు ఉన్నాయి. అందులో మొత్తం అగెన్స్ట్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అగెన్స్ట్ ది హానరబుల్ సీఎం అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ ద క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ అండ్ ఇమాజిన్ వీడియో వాజ్ షాట్ ఇన్ ఫిబ్రవరి. నౌ దే ఆర్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ 12వ తారీఖు అవుతున్నాయి. 10వ తారీఖు నాడు దే ఆర్ మేకింగ్ దీస్ వీడియోస్ వైరల్ అండ్ వైడ్ సర్క్యులేషన్ ఈస్ బీయింగ్ యాంటిసిపేటెడ్. దీనిలో ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు. బేసిక్గా వాళ్ళది దే వాంట్ టు బికమ్ పాపులర్, దే వాంట్ టు ఇంక్రీజ్ ద వ్యూయర్షిప్ పెంచుకోవాలి, పాపులర్ కావాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు క్లియర్గా చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ డీప్ ఇన్ టు దిస్ కేస్.
We are also going to probe into the financial transactions, how the viewership has increased, how the incomes have increased, and all that will be part of this investigation. Sorry? So that for us yet to be identified. We'll take legal opinion, what is to be done. అంటే మీరు ఇప్పుడు వాక్ స్వాతంత్రం అనే దానికి సంబంధించి దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తులు, ఉంటుంది. సీఎం స్థాయి వ్యక్తుల్ని లేకపోతే చాలా అంటే కించపరుస్తూ మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. అంటే ఈ వాక్ స్వాతంత్రం అనే దాంట్లో ఉన్నటువంటి ఆ బోర్డర్స్ ఏంటి? ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, లక్షల మంది మాట్లాడుతుంటారు, అనేక ప్లాట్ఫామ్లలో మాట్లాడుతుంటారు. సో వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ That is established by law, and courts will decide, established by law. Clearly, law of the land is there. What is decency? What is beyond limits of decency? What is freedom of speech? What are the restrictions that are? It is not unrestricted. That is very clear. Freedom of speech is not unrestricted. I am telling you, I would like to impress upon all of you is every person has right to safeguard his reputation. This abuse commenters on Honorable CM is definitely is affecting his reputation. Reputation is property. So అది క్లియర్గా ఉంది. ఇంకా ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గో ఫర్దర్ ఇన్ దిస్ ఆల్సో. ది కామెంట్స్ ఆర్ వెరీ వల్గర్, దే ఆర్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్, అండ్ దే ఆర్ వెరీ డిఫమేటరీ. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. లెట్ ద కోర్ట్స్ డిసైడ్. వీ హ్యావ్ టేకెన్ ద లీగల్ ఒపీనియన్. ప్రభుత్వ కార్యకలాపాలను No. We have told you, we have seized 2 laptops. We have also seized 2 hard disks, and 7 computers also have been seized. So now just all this material will be sent to Forensic Science Laboratory. We'll examine, we'll call out all those videos, we'll see what is there in that. ఇది కార్యకలాపాలు కాదండి, ఇది వీడియో కార్యకలాపాలు కాదు, ఇది వ్యక్తి దూషణ. హ్యాబిచువల్గా చేస్తున్నావు, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నావు, ఆర్కెస్ట్రేటైజ్ చేస్తున్నావు. దట్ ఇస్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ ప్లాన్, ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. No more questions. I can't go on to all that. Victim. Sorry. కాదండి, ముద్దాయిని పట్టుకుంటాం కదా, పట్టుకుని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తాం కదా, వాళ్ళు చెప్తారు కదా, కన్ఫెషన్లో ఉంటాయి కదా అవన్నీ, వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు. ఐ కాంట్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్. చూడండి, ఇప్పుడు మామూలుగా రేవతి గారు ఎవరైతున్నారో ఆమె, షీ ఈజ్ ద CEO ఆఫ్ దట్. షీ ఈజ్ ద వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్, ఆమె పాలసీ కానీ, దాని యొక్క ప్లానింగ్ కానీ, దాని యొక్క ఆపరేషన్స్ కానీ మొత్తం ఆమెనే చేపడుతుంది. వాట్ కంటెంట్ హైస్ బీన్ పోస్టెడ్, షీ హాస్ టు డిసైడ్. సో షీ కెనాట్ ఎస్కేప్ అవర్ లయబిలిటీ. అవర్ లయబిలిటీ ఈజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. I don't know. I am not aware. We have to find out all those things. Background, I don't know. No idea. Anything? Background, how it is relevant background? I mean, already 2 కేసులు ఉన్నాయి. వేరే ఉండొచ్చు మరి. న్యూస్ ఛానల్ అయితే రన్ చేస్తుంది పరిస్థితి. మెలాంజ్ టవర్స్ 2 months నుంచి రన్ చేస్తున్నారు మెలాంజ్ టవర్స్లో. ఈ లేడీ కూడా 1 month క్రితమే రిక్రూట్ అయింది, తన్వి యాదవ్ అనేవాడు. ఇంతకుముందు కేసులు అయినాయి, ఇంతకుముందు కూడా రన్ చేస్తుంటే, ఇంతకుముందు కూడా ఇదే ఇష్యూలో ఆమెను అరెస్ట్ చేసి మళ్ళీ SC/ST యాక్ట్లో బెయిల్ మీద కూడా వచ్చింది. సో 2019లో ఆల్రెడీ అరెస్ట్ అయింది. భర్త గురించి డీటెయిల్స్ ఇంకా రావాలి, ప్రైవేట్ ఎంప్లాయీ అన్నట్టు తెలిసింది, ఇంకా డీటెయిల్స్ ఇంకా రావాలి. కన్ఫెషన్ అవన్నీ కూడా చేశారు. I'll speak later. बोलो, अभी बोलूं क्या? Definitely. Has he been identified yet with the interview? No, not identified. See, on 10th March there was one person by name Kailash
has approached Cybercrime PS and lodged a complaint against one video that is under circulation in X profile Nippukodi, and he found that video to be very derogatory and very abusive against our Honorable CM. And he said that that video is going to create rift among different people, create enmity among the people, and it has got potential to create law and order disturbances. And based on the complaint, we have registered a case on 527/225 under Section 67 IT Act. And